తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ధీటుగా రెండవ మేడారంగా పేరుగాంచిన గోదావరికని సమ్మక్క జాతర భక్తులతో కిటకిటలాడేందుకు సిద్ధమైంది. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జాతర ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన అనంతరం వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ జాతర అభివృద్ధికి ప్రభుత్వం సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు మెరుగుపరిచిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు శాంతియుతంగా భద్రంగా తిరిగి వెళ్లేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. అలాగే జాతర సందర్భంగా ఎలాంటి అపరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో పాటు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రామగుండం సమ్మక్క జాతరను విజయవంతం చేయడంలో ప్రజల సహకారం కీలకమని వారు కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గారికి, ఆర్ఎంసీ కమిషనర్ అరుణశ్రీ గారికి, జిఎం లలిత్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, కృష్ణారెడ్డి కమిటీ అధ్యక్షులకి, సింగరేణి అధికారులకు, జిల్లా అధికారులకి, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బంధులారా, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో, చుట్టుపక్కల గ్రామాలు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనువాయితీ ఉంది. గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండకపోయేది, వసతులు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసాం. అప్పుడే మనం సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది వచ్చినాం. తర్వాత ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఏదో చేయడం, తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం, ప్రతిసారి 2-3 కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉండేది. మా జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు, కమిషనర్ గారు, సింగరేణి అధికారులు, ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి, తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, సింగరేణికి, ఎన్టీపీసీకి, మా మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బందికి, అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం, తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసి కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తూ ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అలాగే గోలివాడలో కూడా చాలా అద్భుతంగా సుమారుగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా అక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి తగినట్టుగా అది కూడా విశాలమైన ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాంతోపాటు తక్కలపల్లి ప్రాంతాల్లో, వేమూరులో చాలా చిన్న స్థాయి, ఇంకోటి రాణపూర్, ఎక్కడైనా కూడా పూర్తి ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ఇలా రామగుండం సందర్శించిన వాళ్ళు పోయినసారే
మొదటి మేడారం అయితే రెండో మేడారం రామగుండంగా పేరు వచ్చింది. ఈసారి అక్కడ 200 కోట్లతో అభివృద్ధి చేస్తే మొదటి మేడారం ఎట్లున్నదో ఈ రోజు దానికంటే బ్రహ్మాండంగా మన ముందుంది. ఆ 200 కోట్లు మనకి ఇచ్చేది ఉంటే మేము ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ కంటే బ్రహ్మాండంగా కట్టేవాళ్ళం. ఎందుకంటే మా మంచి అధికారులు హర్ష గారు, ఇంగారెడ్డి అందరూ ఉండే. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో దాన్ని మించి అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండ ప్రాంతంగా ఇక్కడ చేసేటువంటి కార్యాచరణ తీసుకున్నాం. నేను మీ అందరూ కూడా కోరుతాను, మీడియా మిత్రులు, కలెక్టర్ గారితో రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. మీరు ఒక కమిటీ చైర్మన్ గా ఉంటూ ఉన్న ఎగ్జిస్టింగ్ కమిటీ కాకుండా ఈ 4-5 డేస్ ఈ 1 వీక్ యాక్టివిటీస్ కొరకి అధికారులతో మీడియాను ఒకటి పెట్టుకుంటూ ఒక కమిటీని ఏర్పాటు అధికారికంగా చేయండి, పోలీసుతో సహా. మీరందరూ కూడా భాగస్వాములై ఇది ఇంకా అద్భుతంగా నడిచే విధంగా చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఇది మనందరూ గర్వంగా గొప్పగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. దీంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మొదటి మేడారం మొదటైతే రెండో మేడారం రామగుండానికి యావత్ తెలంగాణ నుంచి తరలి రండి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. అక్కడ జంపన వాగుంటే పవిత్రమైనటువంటి గంగా నది మా పక్కన ఉంది. పుణ్యక్షానాలు చేసి అద్భుతమైనటువంటి దేవతల ఆశీర్వాదం తీసుకొని ఈ రామగుండం ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వారి సకుటుంబ సపరివారంతో పాటు మిత్రులకు, బంధువులకు అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ అన్ని ప్రాంతాల్లో రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ, ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకేమైనా వసతుల అంశం ఉంటే వారి కమిటీలో మిమ్మల్ని కూడా కొన్ని పెడతారు. కాబట్టి దీంట్లో భాగస్వాములై పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఎవరు ఇబ్బంది పడకుండా అద్భుతంగా చేసే ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని మీ అందరికీ కోరుతూ, శానిటేషన్ అన్నింటిలో కూడా అన్ని కలిపి ఎన్టీపీసీ, సింగరేణి, మున్సిపల్, ప్రభుత్వ సిబ్బంది, ఆర్ఎస్ఎల్ మనకి ఈసారి ఏం ఆర్థికంగా సహకరించలేదు. కానీ వీలైనంత వరకు వారి అవసరం ఉన్నది, ఖచ్చితంగా అది కూడా వాడతాం. ఇంకా అటువైపు కేశవరావుని కొంచెం సహకరిస్తా ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమిష్టిగా బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఆనరబుల్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ గారు, తర్వాత మా అడిషనల్ కలెక్టర్, తర్వాత RG1 GM గారు, తర్వాత టెంపుల్ కమిటీ చైర్మన్, తర్వాత మా మున్సిపల్ స్టాఫ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ప్రైమర్లీ ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు, లాస్ట్ 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ మన రామగుండంలో ఎస్పెషల్లీ గోదావరి కల్లో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఐ థింక్ 92 నుంచి ఇది కొంత ఎక్కువ ప్రాముఖ్యత జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, మనం ఫెసిలిటీస్ కల్పిస్తే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మేము చేస్తున్న పనులు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. ఇందులో ప్రైమరీగా సింగరేణి వాళ్ళు సింహభాగం లాగా వాళ్ళు మేజర్గా ఆల్మోస్ట్ ఒక 7 to 8 crores స్పెండ్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. దాంతోపాటు మన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఒక 2 కోట్లు దీని మీద పెట్టడం జరిగింది. ఇదే కాక ఇక కొంత NTPC వాళ్ళు కొంత సపోర్ట్ చేయడం జరిగింది, RFCL వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే భక్తులు రావడం వచ్చిన దగ్గర నుంచి, అంటే వాళ్ళ పార్కింగ్ కానీ, లేకపోతే వాళ్ళు వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ చేసుకుంటారు నుంచి, తర్వాత వాళ్ళు టాయిలెట్స్ కానీ, డ్రెస్ చేంజ్ ఎక్కడ చేసుకుంటారు కానీ, స్నానాలు ఎక్కడ చేస్తారని కానీ, తర్వాత దర్శనం ఎట్లయిద్ది అనే దాని కానీ ప్రతిదీ ఏదో హ్యాపజార్డ్ కాకుండా ఎట్లా పడితే అట్లా పెట్టినట్టు కాకుండా చాలా ప్లాన్ చేసి క్లియర్ చేయడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్నాము, లేకపోతే
రైలు మార్గం కానీ బస్సు కానీ చాలా కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మన ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కల్పించాం కాబట్టి పోయినసారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి 7 నుంచి 10 లక్షల దాకా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో దానికి తగినట్టు మీరు అటువంటి చూస్తే ఆల్మోస్ట్ 20-25 ఎకరాలు మొత్తం ల్యాండ్ క్లియర్ చేసాము. ఇన్ఫాక్ట్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక సైడ్ మొత్తం ట్రాఫిక్ ప్లాన్ చేసాము. ఎంట్రీ ఎగ్జిట్ కూడా క్లియర్ గా ప్లాన్ చేయడం జరిగింది. ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది, ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం నది దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా సపరేట్ గా దానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు అంతా వైడింగ్ చేయడం జరిగింది, ఇది మొత్తం చేయడం జరిగింది. ఇదే విధంగా సమ్మక్క సారలమ్మ మనం జనగామలో తీసుకొని వస్తాం. ఆ రోడ్డు కూడా మనం కొంత రిపేర్ వర్క్ చేస్తున్నాము. సో దట్ ఆ తీసుకొని వచ్చే ఘట్టం కూడా దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే కాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పార్ట్, తర్వాత ఆ జాతర జరిగిన 4-5 రోజులు ప్రాపర్ గా స్టాఫ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా చేయడానికి మేము అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్టాఫ్ రిక్రూట్ చేస్తున్నాము. మేజర్ గా మున్సిపాలిటీ వాళ్ళు కూడా శానిటైజేషన్ సంబంధించి కానీ, లేకపోతే ఆ రోజు లైట్లు కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉండకూడదని కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, వీటన్నిటికి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. అది మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మేజర్ గా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు, 8 నుంచి 10 లక్షల మంది వస్తున్నారు కాబట్టి దానికి సరిపోయే పోలీస్ స్టాఫ్ కూడా డ్యూటీ చేసుకోవడం జరిగింది. సఫిషియెంట్ గా ప్లాన్ కూడా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 4 to 5 days లో ఇంకా చాలా వర్క్ జరుగుతూ ఉంటది. తర్వాత మన స్టాఫ్ కూడా పోయినసారి కన్నా ఎక్కువ మందిని డిప్యూట్ చేసాము. వాళ్ళందరికీ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం అటు మనం షెడ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కూడా మొత్తం ఒక హెపచాటగా ఉండకూడదు అన్నట్టు క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విఐపీస్ వస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం సపరేట్ క్యూ లైన్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత పర్మనెంట్ గా పార్కింగ్ ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఇట్లా అన్ని అంటే ఒక్క విషయమే కాకుండా ఆల్మోస్ట్ అన్ని ఒక భక్తుడు వచ్చాక అన్ని కవర్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ ఎన్వైరన్మెంట్ కానీ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇద్దామనే విధంగా ఇది మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో లాస్ట్ 2-3 months నుంచి ఎంటైర్ సింగరేణి టీం కానీ, మున్సిపల్ కార్పొరేషన్ టీం కానీ, తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ, తర్వాత ఎమ్మెల్యే గారు కానీ ఆల్మోస్ట్ అందరూ రెగ్యులర్ విజిట్ చేస్తున్నారు. రెగ్యులర్ కాన్స్టెంట్ గా సపోర్ట్ చేసి ట్రాక్ చేస్తున్నారు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి. అండ్ భక్తులకు కూడా మీరు కాన్ఫిడెంట్ గా ఇక్కడ రావచ్చు. పోయినసారి కన్నా ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఈసారి ఇస్తున్నాము. మీరు చూసి వీటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్ గా ఉండేట్లు మేము ప్లాన్ చేసాము. ఇబ్బంది లేకుండా గ్యారంటీ కూడా ఇస్తున్నాము. అదే కాక ఇక్కడే కాకుండా మనం గోలివాడలో కూడా భక్తులు ఎక్కువ వచ్చే యాంటిసిపేట్ చేస్తున్నాం. అక్కడ కూడా మీరు చూసినట్టయితే అక్కడ కూడా ఒక 2-3 crores మనం ఖర్చు పెట్టడం జరిగింది. మీరు అక్కడ ఒకసారి విజిట్ చేసినట్టయితే అక్కడ కూడా రోడ్స్ వేస్తున్నాము. జనవరికి ఫీల్డ్స్ క్లియర్ చేసి లైటింగ్ అనేది పెడుతున్నాము, డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాం. సో అక్కడ కూడా పోయినసారి కానీ అంతకుముందు కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా ఉంటుంది. అక్కడ కూడా మీరు ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్స్ కూడా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అక్కడ కూడా ఒకసారి ఒక పర్సన్ అక్కడికి వచ్చి లేకపోతే గోలివాడ వచ్చి కానీ, మన గోదావరి కానీ, రామగుండం వచ్చి కానీ ఎక్కడా కూడా చిన్న డౌట్ కానీ చిన్న ఇబ్బంది కలగకుండా ఉన్నట్లు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ చాలా మంది మా స్టాఫ్ కి ములుగు మేడారంలో డ్యూటీస్ పడ్డా కానీ మేము ఆపి వాళ్ళందరినీ ఇక్కడే ఉంచి వీటి కోసం ప్లాన్ చేస్తాం. ఇదే కాకుండా మనకి తక్కలపల్లిలో కూడా ఒక సమ్మక్క సారక్క అక్కడ కూడా చేస్తారు. దాన్ని కూడా మనం కొంత వర్క్ టేకప్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు చూసినట్టయితే వాగు కొంచెం క్లియర్ చేయడము, తర్వాత గద్దెల్ని నీట్గా చేయడము, పెయింటింగ్ చేయడము, తర్వాత గ్రౌండ్ క్లియర్ చేసి అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అనమాట. సో ఓవరాల్ గా ఒక్క దగ్గరే కాకుండా అన్ని ఈ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న అన్ని ఏరియాస్ ని లేకపోతే అన్ని ప్లేసెస్ ని కూడా ఫుల్ షేప్ లో ప్రాపర్ గా ఏదైతే ఒక్కసారి చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం తీసేయడం కాకుండా పర్మనెంట్ గా ఉండే విధంగా లాంగ్ టర్మ్ విజన్ లో కూడా ఆలోచిస్తున్నాం అనమాట. సో దీనికి సపోర్ట్ చేసిన మా ఎంటైర్ టీమ్ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. అండ్ భక్తులు కూడా వెల్కమ్ ఓపెన్ హార్టెడ్లీ. ఎటువంటి సమస్య ఉన్నా మన దగ్గర కంట్రోల్ రూమ్ ఉంటుంది, పోలీస్ ఉంటారు, కొంత వాలంటీర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ మీరు టచ్ లో ఉండొచ్చు. థ్యాంక్ యూ.